Thank you. I welcome you all to this prestigious platform with only one objective. Our objective ఏంటనగా మనం సక్సెస్ని ఒక డెస్టినేషన్గా ఎంచుకొని ముందుకు వెళ్ళి ఈ క్యాంపస్ నుంచి బయటికి వచ్చే లోపు సక్సెస్ఫుల్లీ మనం బయటికి రావాలి అనే ఒకే ఉద్దేశం. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ హర్డ్ దట్ సక్సెస్కి ఫార్ములా 14+5+5 అంటే 14 గంటల ప్రాక్టీస్, 5 గంటల థియరీ అండ్ 5 గంటల నిద్ర. దాని కారణంగా సక్సెస్ఫుల్ జనాలు ఉన్నారు సొసైటీలో అనేసి మనం విన్నాము. ఈ ఒక్క క్షణం ఆ 3 వేరియబుల్స్ని మన లైఫ్లో మనం ఈక్వేట్ చేసే ప్రయత్నం చేద్దాం. 14 గంటల ప్రాక్టీస్ మనం చేయగలమా? ఎస్ నో? నో. ప్రయత్నానికి ముందే మనం బ్రేక్లు వేస్తున్నాం. ఓకే, 5 hours థియరీ వెరీ మచ్ పాసిబుల్. క్లాస్ రూమ్లో 5 ఏంటి 10 గంటలైనా కూర్చుంటాం మనం, కానీ ఫిజికలీ మాత్రం కూర్చోనుంటాం. వై? బికాస్ మన రెస్పెక్టెడ్ గురువులు తమ పాఠాలు స్టార్ట్ చేసే సమయంలోనే మనకి దునియాలో ఉన్న అన్ని కష్టాల జ్ఞాపకాలు వచ్చేస్తాయి. ఎస్, ఐ డూ అండర్స్టాండ్. అండ్ థర్డ్ వేరియబుల్ 5 గంటల నిద్ర. ఎనీ ఛాన్సెస్? नो वे, दूर तक चांस नहीं है. ओके, हाउ मेनी आवर्स डू वी स्लीप? 8 hours. Awesome. 8 hours per day ना per shift? Let's have clarity. It is per day. As you mentioned, 8 hours is the time you sleep. But అక్కడ already proved, Medical Council of India has proved that 5 hours of sleep is sufficient. తెలియకో రోజుకి మనం 3 గంటలు పోగొట్టుకుంటున్నాం. మనకు అనిపిస్తుంది ఒక రోజుకి జస్ట్ 3 hours తానే ఇట్స్ ఓకే అనే ఫీలింగ్ మనకి. కానీ ఒక రోజుకి 3 గంటలు ఇంటూ 365 hours ఇస్ అప్రాక్సిమేట్లీ 1000 వాల్యుబుల్ అవర్స్. మన అమూల్యమైన 1000 గంటల్లో గోవింద నికల్ గయా. మనకేమనిపిస్తుంది? మెరీ టైం మెరీ మర్జీ, నా టైం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, చల్ దొబ్బై నీ జీవితం నువ్వు చూసుకునే టైప్ మన యాటిట్యూడ్, రిబెలియన్ యాటిట్యూడ్. కానీ ఆ టైం వాల్యూ మాత్రం మనకు ఒకరోజు తెలుస్తుంది. ఏ రోజు అది? ఎగ్జామినేషన్ డే రోజు. ఎగ్జామినేషన్ డే రోజు లోపలికి వచ్చే లోపు, ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వచ్చే లోపు ఆ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ మెన్షనింగ్, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్, ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వక ముందు కారిడార్స్లో నిలబడి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ చేస్తూ టైం చూసుకునేటప్పుడు మనకి ఒకరు గుర్తుకొస్తారు. హూస్ దట్? పెద్దాయన, రైట్? దొడ్డప్ప. కర్ణాటకలో దొడ్డప్ప అంటాం, కట్టప్ప కాదు. ఓకే, పెద్దాయన. ఆ పెద్దాయన గుర్తు వచ్చినప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఇస్తే భగవంతుడా ఇంకో 2-3 గంటలు ఎక్స్ట్రా ఇచ్చింటే పేపర్ని చించేద్దు. కానీ ఫ్రెండ్స్, బట్ పాయింట్ టు బి నోటెడ్, జీవితంలో ఇది ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ కాదు. ఇంతకుముందు ఎన్నో పరీక్షలు రాశాం, అన్ని పరీక్షలకు సేమ్ అనుభవం. ఒప్పుకుంటారా లేదా? Yes, the prime reason behind this is especially 2 variables. ఒకటి పోస్ట్పోన్మెంట్, రెండోది నెగ్లిజెన్స్. పోస్ట్పోన్మెంట్ అండ్ నెగ్లిజెన్స్ కారణంగా ఎక్స్పెక్టెడ్ యాక్సెలరేషన్తో సక్సెస్ వైపు మనం దూసుకు వెళ్ళట్లేదు. ఒప్పుకుంటారా లేదా? డెఫినెట్లీ ఎస్. Now we being smart kids, obviously we are not fools. We being smart kids, when we realize postponement and negligence కారణంగా జీవితంలో we are not excelling towards సక్సెస్ అని అనుకున్నప్పుడు we need to rethink about those 2 elements. Okay, now let's come to unique point. Success we believe is a destination, అంటే గమ్యం. మనం గమ్యం ఎంచుకుంటేనే క్లారిటీ ఉంటుంది ఆ గమ్యం వైపు చేరాలి అనేసి. ఆబ్వియస్లీ మనం ఎంచుకున్న గమ్యం సక్సెస్. బిఫోర్ దట్, ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ సక్సెస్ స్టార్ట్స్ విత్ 1 point called as goal. గురి, గమ్యం. మనలో ఎంతమందికి లైఫ్లో గమ్యం ఉన్నది? ప్లీజ్. దాట్స్ బ్యూటిఫుల్. అప్రాక్సిమేట్లీ 80% ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, దాట్స్ బ్యూటిఫుల్. కొంతమంది ఫ్రెండ్స్ అరౌండ్ 20-30% ఆఫ్ స్టూడెంట్స్ ఇంకా గమ్యం ఎంచుకోలేదు. సో వారి జీవితం ఎలా ఉంటుంది? ఉదాహరణకి గమ్యం లేని వ్యక్తుల లైఫ్ ఎలా ఉంటుందంటే, హ్యూమరస్ నరేషన్. ఆర్టీసీ బస్ ఎక్కాం, ఎక్కడనే మామ ప్రత్యక్షమవుతారు అక్కడ. అదే మన ఆర్టీసీ కండక్టర్ గారు వస్తారు, వచ్చేసి మనల్ని అడిగేది, చిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని చిన్న అని అడగగానే మనం అందరి సమక్షంలో వి రియాక్ట్ యాజ్ అ ఫూల్. మామ నేను ఇంకా ఆలోచించలేదు, నువ్వు తర్వాత రా. కెన్ యూ డూ దాట్?
No. Point to be noted, RTC bus or transport commodity ni ekkam with one thought of ending up at a destination Y. ఎక్కడ దిగాలి at Y point అని తెలియక బస్ ఆబ్వియస్లీ మనం ఎక్కం, isn't it? Obviously true. కానీ లైఫ్లో ది లాస్ట్ 10, 12, 13 years of your academic journey అంటే 10 సంవత్సరాల స్కూలింగ్, 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ అండ్ లాస్ట్ 1, 2, 3 సెమిస్టర్స్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ జర్నీ పాస్ అవుతూ ఈరోజు ఇక్కడికి వచ్చాం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది కెరియర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే, క్వశ్చన్ మార్క్ వేస్తే ఎక్కడికి వెళ్తున్నాము అనే ప్రశ్న వేసుకుంటే దెర్ ఇస్ నో క్లారిటీ. వై? Most of us, we haven't set a very precise destination. That is the reason we don't excel in life. So thus, let me try to help you in selecting a very precise goal. Second year students have joined this prestigious college in September 2018. Avuna? Yes or no? Yes. And you will be passing out from this prestigious institute in May 2022. Yes or no? Any doubts? పోస్ట్పోన్మెంట్ ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? అది యాజ్ ఆల్రెడీ మెన్షన్, కొంతమంది అనుకుంటారు సార్ స్ట్రాంగ్ ఇంజనీరింగ్ చేస్తా 5 సంవత్సరాలు. ఎనీ ప్లాన్స్ ఫర్ స్ట్రాంగ్ ఇంజనీరింగ్? థ్యాంక్ గాడ్ దట్స్ నాట్ దేర్. నౌ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అవర్ గోల్, మన గమ్యం, దట్ ఈస్ ఆగస్ట్ 2022 కల్లా పాస్ అవుట్ అని తెలిసినప్పుడు, యాజ్ మెన్షన్ 72% is the healthy cut-off percentage in this graduation, that is BTech course lo consistency maintain chestu plus extra skill set which is already given to you in all the classes, dantlo kuda excellence sadhichukuntu on campus placement, off campus placement ప్రయత్నాల ద్వారా ఖచ్చితంగా నేను ఒక అపాయింట్మెంట్ లెటర్ సాధించుకుంటాను అనే గమ్యం ఎంతమందికి మనకి కావాలి? Awesome, that's beautiful. Almost 90% of our friends have goals. Considering 10% of the friends who haven't taken this decision, వాళ్ళు ఉద్యోగం చేసేవారు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవారు అయ్యుండొచ్చు. Obviously that can happen there. Well, no point here. Let's have clarity. We have destination. కానీ మనందరికీ తెలిసినది డెస్టినేషన్ని చేసే సమయంలో ఖచ్చితంగా ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ఎటువంటివి అనేసి మనం మొదలే ఇమాజిన్ చేసి ప్రిపేర్ అవుతే, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఎటువంటి ఛాలెంజ్ అయినా మనని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నంలో వాటిని మనం స్ట్రాంగ్గా ఫేస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో లెట్ us identify the list of problems. To start with, the first problem every human being comes across is finance problem. Second, health problem. Third, family domestic problem. Next, technological problem. I mean to say WhatsApp, social media accounts, etc., etc. And finally, relationship. Do you accept relationship is one major problem? Yes or no? Are you sure? What a confidence. ఆ కాన్ఫిడెన్స్ లో అబ్జర్వేషన్ కారణం ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ కారణం ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్? ఓకే. నా రిలేషన్షిప్ గురించి ఎంతమంది వచ్చి ఇక్కడ ఎంత చెప్పినా కూడా యూ హ్యావ్ యువర్ ఇండివిజువల్ ఒపీనియన్. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు దట్, ఐ డోంట్ వాంట్ టు ట్రై టు చేంజ్ దట్ డెల్యూషన్, బట్ లెట్ మీ గివ్ క్లారిటీ. ప్రేమ అనే సబ్జెక్ట్ గురించి వన్ లైనర్. ప్రేమించడము తప్పు కాదు. స్మైల్ వచ్చా? వన్ మూమెంట్, హోల్డ్ ఆన్, లెట్ మీ ఫినిష్. ప్రేమించడము తప్పు కాదు, కానీ ప్రేమ అనే మనస్వార్థం కోసం నిస్వార్థంగా పెంచిన ఆ గ్రేట్ తల్లిదండ్రులు. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ హై డెసిబుల్ కారణంగా I realized the amount of love and affection you have towards your parents. Hats off for that respect and love for your parents. Well, let's come to conclusion. If you believe relationship is one reason which will obstruct you, which will destroy you while chasing that destination, then why go closer to a relationship? Let's say bye to relationship. Only friendship.
Right? Now, let's come to the most financial point of view. Friends, the most important commodity on this earth is money. Oppuntaru andaru? Everybody accept that? Okay, this is the most important object on this earth. There is a saying, ఇదే మొత్తం దునియాని నడిపిస్తుంది అనేసి వింటాము. కానీ సంథింగ్ స్మాల్ డిస్కషన్ రిలేటెడ్ టు దిస్. పైన సవాల్, మొదటి ప్రశ్న, ఈ 500 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎంతసేపు పడుతుంది? ఓకే, బ్యూటిఫుల్, ఇన్స్టంటేనియస్ ఆన్సర్స్, బికాస్ మనందరం దాంట్లో తోపులం కాబట్టి. ఎస్. ఓకే, రెండో ప్రశ్న ఫ్రెండ్స్, ఇదే 500 రూపాయలు సంపాదించాలంటే ఎంతసేపు పడుతుంది? దయచేసి మన తల్లిదండ్రులని దృష్టిలో పెట్టుకొని చెప్దాం. 1 డే. ఓకే, 1 డే అంటే నెలకి 15,000 రూపాయలు. బ్యూటిఫుల్. నెక్స్ట్, ఎనీ ఆన్సర్స్ ఫ్రమ్ యూ? ఎనీ అదర్ ఆన్సర్స్? ఓకే, నౌ లెట్స్ కంపేర్. ఫ్రెండ్స్, ది నెక్స్ట్ 5 minutes is very important if you believe our parents are important. రెండు ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఎంతసేపు పడుతుంది ఖర్చు పెట్టడానికి అని అనగానే మనందరం ఫటాఫట్ జవాబులు ఇచ్చాం, ఎందుకంటే మనం దాంట్లో తోపులం కాబట్టి. కానీ ఎంతసేపు పడుతుంది సంపాదించడానికి అని అడిగినప్పుడు దేర్ వాస్ సర్టెన్ టైం డిలే ఇన్ ది ఆన్సర్. జవాబు ఇచ్చినా కూడా ఆ జవాబులో దమ్ము లేదు. సో ది కన్క్లూజన్ ఇస్, సంపాదించే విలువలు తెలియనప్పుడు అనవసరంగా ఆ డబ్బుని ఖర్చు పెట్టే ఏ అర్హత మనకి లేదు. ఒప్పుకుంటారా? Do you accept that? Definitely yes. Thus, ఈ రోజు నుంచి anytime you feel you are spending money unnecessarily, put a full stop to that. Okay. Now something again very important, friends. ఏ ఒక్క ఇండివిజువల్ అయినా బయట సొసైటీలో మన తల్లి వైపు మన తండ్రి వైపు కించపరిచి మాట్లాడితే, వాళ్ళని నిందించి మాట్లాడితే గమ్మునుంటారా? తాట తీస్తాం. అదేనా? ఎస్. కానీ ఒక్క క్యారెక్టర్ ఉంది, అండ్ దట్ క్యారెక్టర్ లిటరలీ డిస్ట్రాయ్స్ అవర్ పేరెంట్స్ హ్యాపీనెస్. మన తల్లిదండ్రుల కంఫర్ట్ జోన్ని దే డిస్ట్రాయ్. మన తల్లిదండ్రుల హ్యాపీనెస్ని దట్ క్యారెక్టర్ డిస్ట్రాయ్స్. డూ యూ వాంట్ టు నో హూ ఇస్ దట్ క్యారెక్టర్? ఇంటికి వెళ్ళేసి మిర్రర్ ముందు నిలబడదాం, మీకు ఆ మిర్రర్లో ఇమేజ్ కనిపిస్తుంది. దట్ వన్ పర్సన్ ఈజ్ ది ప్రైమ్ రీజన్ మన తల్లిదండ్రుల కంఫర్ట్ జోన్ సర్వనాశనమైంది, మన తల్లిదండ్రుల హ్యాపీనెస్ సర్వనాశనమైంది. ఒప్పుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, లెట్స్ హావ్ మోర్ క్లారిటీ ఫర్ దిస్ ఫ్రెండ్స్. ఇన్ దిస్ కేస్ ఐ గివ్ వెరీ ఇంపార్టెంట్ magnified image content. Let me give you this. How many of you believe commerce rule is very important in life? Nobody? Okay, let's see what is commerce rule. Now, what is commerce rule? Any individual, any institute, any country డబ్బుని ఖర్చు పెట్టినప్పుడు, డబ్బుని సంపాదించినప్పుడు క్రెడిట్ అండ్ డెబిట్ కాలంలో ఎంట్రీ జరుగుతుంది. దాన్ని కామర్స్ రూల్ అంటారు. ఎస్ ఆర్ నో? డెఫినెట్లీ ఎస్. నౌ పాయింట్ టు బి నోటెడ్. ఈ కామర్స్ రూల్ని ఇద్దరు మాత్రం ఫాలో అవ్వరు, అండ్ దే ఆర్ ఆర్ గ్రేట్ మదర్ అండ్ ఆర్ గ్రేట్ ఫాదర్. హౌ ఇస్ దాట్ అండ్ వేర్ ఇస్ దాట్ అండ్ వెన్ వాజ్ దాట్? లెట్స్ హావ్ క్లారిటీ. ఈ లాస్ట్ 20 years ఆఫ్ అవర్ లైఫ్లో ఎనీ టైం మన తల్లిదండ్రులు మనకి డబ్బులు ఇచ్చినప్పుడు మూలకు వెళ్ళేసి ఎక్సెల్ షీట్లో కానివ్వండి, రిజిస్టర్లో కానివ్వండి, అరే ఈరోజు నా బిడ్డకి నేను అమౌంట్ ఎక్స్ ఇచ్చా, నా కొడుక్కి అమౌంట్ వై ఇచ్చాను అనేసి ఏ తల్లిదండ్రులైనా అకౌంట్ స్టేట్మెంట్ మెయింటైన్ చేసింది చూసారా? నో. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. ఇప్పుడే కానీ మీరు చెప్పారు కామర్స్ రూల్ ఈజ్ యూనివర్సల్, అందరూ ఖచ్చితంగా పాటిస్తారన్న మీరే ఇక్కడ మన ఇంట్లో మన ఫ్యామిలీలో మన ఫాదర్ మన మదర్ ఈ రూల్ని పాటించట్లేదు. వై? బికాస్ మన పేరెంట్స్ మనకి ఇస్తున్న ప్రతి నయా పైసా ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్, ఈజ్ నీదర్ అన్ ఇన్వెస్ట్మెంట్, నీదర్ ఇట్ ఈస్ అ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బల్కి ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఎక్స్పెక్టేషన్, దట్ ఈస్ నీ సంతోషమే నా సంతోషం. దట్ ఈస్ దట్ థాట్. ఒప్పుకుంటారా? ఎస్. ఇన్ షార్ట్ దర్ ఎక్స్పెక్టేషన్ ఈస్ వెరీ సింపుల్. చిన్న ఈ రోజు వరకు నువ్వు 12 సంవత్సరాల ఎడ్యుకేషన్ సక్సెస్ఫుల్లీ అయిపించుకొని యు ఆర్ ఆన్ ది స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. ఈ 4 years గ్రాడ్యుయేషన్ తర్వాత అవకాశం దొరికితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సక్సెస్ఫుల్లీ అయిపించుకొని ఓ జాబ్ని సాధించుకొని ఆ జాబ్ కారణకి రేపు వచ్చే శాలరీలో ఈఎంఐ పేరిట సర్టన్ అమౌంట్ని ఇంటికి పంపించొద్దు. వచ్చిన డబ్బులంతా నువ్వు నీకోసమే ఖర్చు పెట్టుకో, బికాస్ నీ సంతోషమే నా సంతోషం. దట్ ఈస్ వాట్ దే ఎక్స్పెక్టెడ్. ఎస్. నౌ లెట్ us take this beautiful opportunity. మన ఆత్మ సాక్షికి మనమే ఒక ప్రశ్న వేసుకుందాం.
మన తల్లిదండ్రులు పెట్టుకున్న ఆ ఆశని నిజాయితీగా మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా? ఎస్ ఆర్ నో? వాట్ ఆర్ ది రీజన్స్? Very unfortunate. We are not doing that. Now, the reasons behind this are plenty. But let us go further. We know very well that there is a terminology called mathematics law infinity. Now let us try to define infinity taking our parents into consideration. ఆ కొత్త డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, మన తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త డెఫినేషన్, అండ్ దట్ ఈస్ మనం పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మన తల్లిదండ్రులు చేసిన అన్ని త్యాగాలను స్టార్ట్ రైటింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్, యు ఎండ్ అప్ విత్ వన్ ఇంటీజర్ x and that integer x is called as infinity. Do you accept this? Definitely yes. So many sacrifices they are doing. As already mentioned, one life will be insufficient to evaluate the total number of sacrifices. కానీ ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఓన్లీ వన్ ఎగ్జాంపుల్, అండ్ దట్ ఎగ్జాంపుల్ ఇస్, సపోజ్ షాపింగ్ని దృష్టిలో పెట్టుకొని మన పేరెంట్స్ షాప్లోకి వెళ్ళిపోయారు. షాప్లో ఒక డ్రెస్ ఐటమ్ని చూశారు, డ్రెస్ వావ్ సూపర్ ఉందనేసి వెంటనే డబ్బులు ఇచ్చి ఫటాఫట్ డ్రెస్ తీసుకొస్తారా? ఛాన్సే లేదు. అక్కడ ఉన్న అన్ని బట్టలు డెస్క్ పైకి తీసుకొస్తారు, క్షుణ్ణంగా ఒక్కొక్కటి చెక్ చేస్తారు, బాగాలేదా చల్ తెరా దుకాన్ ఠీక్ నయ్యే, రెండో షాప్ వెళ్తారు, మూడో షాప్ వెళ్తారు, బట్ దే డోంట్ స్టాప్ ది ఎఫర్ట్స్. ఆ గలీలో ఉన్న అన్ని షాపులు తిరిగారు, సాటిస్ఫాక్షన్ లేదు, చలే దుకాన్ ఈ గల్లీ మే ఠీక్ నయ్యే అనేసి నెక్స్ట్ మార్కెట్, నెక్స్ట్ సిటీ, నెక్స్ట్ లార్జెస్ట్ సిటీ, బట్ వన్ ఫైన్ డే they end up with one dress which satisfies their expectations. అంటే ఒక చిల్లర జుజుబీ డ్రెస్ కోసమే మన తల్లిదండ్రులు ఊర్లన్నీ తిరిగే సత్తా ఉన్న మన పేరెంట్స్ రేపు మనం లైఫ్లో సెటిల్ అవుతే మనకి లైఫ్ పార్ట్నర్ తీసుకొని రావాలంటే దాని తల్లి ఆ జమ్మూ కాశ్మీర్ని వదలరు, కన్యాకుమారిని కూడా వదలరు. ఒప్పుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? సో there is a very simple conclusion in that, and that conclusion is relationship అనే సబ్జెక్ట్ ని పేరెంట్స్ వదిలేద్దాం. దే ఆర్ ది బెస్ట్ జడ్జెస్. మెన్షనింగ్ అవర్ పేరెంట్స్ రౌండ్ ది క్లాక్ దే హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ అస్. మన గురించే శ్రమిస్తున్నారు, మన గురించే ఆలోచిస్తున్నారు. ఇమాజిన్ ది డే వన్ ఆఫ్ అవర్ లైఫ్. మనం హాస్పిటల్లో జన్మించినప్పుడు ఫస్ట్ టైం మన మదర్ ఫాదర్ మనల్ని ఎత్తుకొని మనం చూసినప్పుడు వారి నోటి నుంచి ఒక మాట వచ్చింటుంది, చిన్న నువ్వేరా నా లైఫ్, యు ఆర్ మై లైఫ్ అని అనిండొచ్చు. అవునా? ఖచ్చితంగా అనిండొచ్చు. కానీ 20 years తర్వాత అదే తల్లిదండ్రులు మన ఈ మొహం చూసి మ్యాచ్యూర్డ్ ఫేస్ని చూసి ఏమంటున్నారు? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. మనందరం వి సేల్ ఇన్ ది సేమ్ బోట్ ఫ్రెండ్స్. వి ఆల్ సేల్ ఇన్ ది సేమ్ బోట్. ది రీజన్స్ బికాస్ అన్ఫార్చునేట్లీ పర్ఫార్మెన్సెస్ దిగజారిపోయాయి. మన బిహేవియర్ గోవింద, ఎథికల్ వాల్యూస్ డబుల్ గోవింద. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ లాగింగ్ ఫార్ బిహైండ్. యూ నీడ్ టు రీకన్సిడర్ దిస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్, నాట్ అబౌట్ మైండ్. మీ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇమాజిన్ మనకు రిక్వైర్మెంట్ వచ్చింది ఎడ్యుకేషనల్ డొమైన్లో, అరే 10,000 ఫీజు కట్టాలి, 20,000 ఫీజు కట్టాలి. ఫోన్ చేసాం అమ్మకి, అమ్మ డబ్బులు కావాలమ్మా అనేసి. డూ యూ థింక్ దే ఆర్ ATMs? ఫటాఫట్ డబ్బులు తీసి ఇస్తారా? ఛాన్సే లేదు. ఎందుకు? మనందరిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి. సో హౌ డు దే డూ? దే అప్రోచ్ నేబర్స్, దే అప్రోచ్ రిలేటివ్స్, దే అప్రోచ్ ఫ్రెండ్స్. మోస్ట్లీ డబ్బులు దొరకలేదు. వాట్ డిడ్ దే డూ? దే వెంట్ టు ఏ ఫైనాన్షియర్. ఆ ఫైనాన్షియర్ ఎలాంటి వాడు? లిటరల్లీ రెడ్ కార్పెట్ వేసి జ్యూస్ ఇచ్చి ఏమైనా డబ్బులు ఇస్తాడా? ఛాన్సే లేదు. మన తల్లిదండ్రులు లోన్ కోసం ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫైనాన్షియర్ మన తల్లిదండ్రులని లిటరల్లీ హీ డిసెక్ట్స్ దేర్ సెల్ఫ్ ఎస్టీమ్, దేర్ రెస్పెక్ట్. మన పేరెంట్స్ ఆ ఫైనాన్షియర్ ముందు లిటరల్లీ తల దించుకొని వాళ్ళు చేసే అన్ని యథావేశాలను భరిస్తూ ఫ్లెక్సిబుల్గా ఇది నా కోసం కాదు నా బిడ్డ కోసం అనే ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని వాట్ ఎవర్ ఇట్ టేక్స్, అవసరమైతే నా తల తాకట్టనే పెట్టుకుంటాననేసి డబ్బులు లోన్ రూపంలో తీసుకొని తెచ్చి మన చేతిలో పెడతారు. లోన్ తీసుకునే ప్రాసెస్లో ఫేస్లో చాలా బాధ ఉంటుంది, కానీ మన చేతిలో డబ్బులు పెట్టే సమయంలో మాత్రం ఆ బాధ లేచిపోయి ఉంటుంది. బికాస్ ది యాక్ట్ యాజ్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ విత్ ఏ సేయింగ్, నువ్వు ప్రాబ్లమ్స్ అనేవి ఏమైనా ఉంటే నాకు మాత్రం వదిలేస్తే నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం సదా హ్యాపీగా ఉంటావు చిన్న, డోంట్ వరీ. ఈ ఒక్క థాట్ హమేషా మన ముందు ప్రజెంట్ చేస్తూనే ఉంటారు. కష్టపడి తెచ్చిన ఆ డబ్బుని మనం గోవిందా ఇన్ మినిట్స్. Think twice. This is not the way we deal with our parents. And I feel very sorry.
what kind of behavior we are into. ఓకే వి హావ్ బీన్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే మన పేరెంట్స్ అవి చేశారు ఇవి చేశారు చాలా కష్టపడ్డారు అనేసి, ఠీకే. కానీ మనం ఏమి ఇచ్చాం మన పేరెంట్స్కి? లెట్ us see that in pictorial form. Imagine ఓ 9 months old baby. ఆ 9 months old బేబీని మనం ఎత్తుకున్నప్పుడు దట్ చైల్డ్ when it is in a playful mood, ఆ చిన్న చేతులు చిన్న పాదాలతో దే కీప్ మూవింగ్ ర్యాపిడ్లీ. ఆ ర్యాపిడ్ మూమెంట్లో కోఇన్సిడెన్స్ ఆ చిన్న పాదాలతో when they kick on a chest, that's the most beautiful feeling. ఒప్పుకుంటారా? Definitely yes. The point to be noted, everybody has experienced that. కానీ మనం ఆ చిన్న వయసులో తన్నడం వేరే, ఈరోజు నాన్ పర్ఫార్మెన్స్ పేరిట తన్నడం వేరే. మనం కూడా చేసాం అది మన పేరెంట్స్తో. దిస్ ఈస్ నాట్ ది వే అగైన్ వీ డీల్ దాట్. నౌ వీ హ్యావ్ రియలైజ్డ్ బికాస్ ఆఫ్ మై నాన్ పర్ఫార్మెన్స్ వర్చువలీ నేను నా తల్లిదండ్రుల ఛాతిపైన తంతున్నాను అంటే ఇట్ ఈస్ అన్ హారబుల్ ఇన్సిడెంట్. కళల్లో కూడా మనం ఎన్నడూ అనుకోలేదు, కానీ ఈ నిజ జీవితంలో in this real life virtually we are kicking on our parents just every day. Can we forgive ourselves? No. Now you reevaluate. ఏమనేసి ఇందాక మిమ్మల్ని అడిగాను, ఆ అద్దంలో ఓ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కారణంగా మన తల్లిదండ్రులకి హ్యూమిలిటీ అవుతుంది, ఇబ్బంది పడుతున్నారు అనేసి. అది ఎవరు కాదు, మనమే. When you go see mirror, you'll find that person, yes, this is the person who causes lots of inconvenience to my mother, father. This is the person who gives agony to my parents. Infinity terms లో ఇంత చేస్తే కూడా నెక్స్ట్ మూమెంట్ మన పేరెంట్స్ ఇంకా చిన్న బోన్ చేసేవారా ఇదే అడుగుతారు. పనిష్మెంట్ గురించి మాట్లాడరు. బికాజ్ రౌండ్ ది క్లాక్ దే థింక్ ఓన్లీ వన్ థింగ్, మై లైఫ్ ఈజ్ మై చైల్డ్ అనేసి. బట్ నన్ ఆఫ్ అస్ వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ బికాస్ ఆ వ్యక్తులు మన లైఫ్లో ఉన్నంత వరకు వారి వాల్యూ మనకి తెలియదు. కానీ ఏ రోజు మనం ఆ రోజు రాకూడదని కోరుతున్నాను, కానీ ఈ రోజు తెలుస్తుందో కి అలాంటి గ్రేట్ క్యారెక్టర్స్, ఇమోషనల్ క్యారెక్టర్స్ నా లైఫ్లో లేరు అనే రోజు తెలుస్తుంది ట్రూ వాల్యూ. కానీ చాలా లేట్ అయిపోయి ఉంటుంది. విల్ బి ఎండింగ్ అప్ ఇన్ మిజరీ. డూ యూ యాక్సెప్ట్ దిస్? డూ యూ యాక్సెప్ట్ దిస్? ఓకే, లెట్ మీ పుట్ సంథింగ్. PUBG గేమ్స్. ఐ హోప్ ఎవ్రీబడి ప్లేస్ PUBG గేమ్స్. నో? ఓకే. కర్ణాటక బెల్గాం డిస్ట్రిక్ట్లో ఒక అన్ఫార్చునేట్ సంఘటన జరిగింది. బెల్గాం కాక్తి జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ అబ్బాయికి PUBG గేమ్స్ అడిక్షన్ ఎక్స్ట్రీమ్స్గా ఉండే. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ క్యాంపస్కి వెళ్ళేవాడు కాదు, ఎప్పుడు PUBG గేమ్స్ ఆడుకునేవాడు. సో మదర్ చాలాసేపు మందులించింది, మనవాడు చేంజ్ అవ్వలేదు. నాన్నగారు కోపడ్డారు, ఇంకా చేంజ్ అవ్వలేదు. సో ఒకరోజు నాన్నకి పేషెన్స్ తగ్గింది, ర్యాప్ అని ఒక షదాప్ ఇచ్చాడు. దట్ దిస్ గై రియలైజెస్ and he takes one stupid decision. And what is that? తండ్రి ఆఫీస్ డ్యూటీ అయిపించుకొని ఇంటికి వచ్చి పడుకున్న సమయంలో మనవాడు ఇంటి వెళ్ళి పొడిలి అంటాం మనం, ఫార్మింగ్ ఎక్విప్మెంట్, అది తీసుకుని వచ్చి నిద్రపోతున్న తండ్రిని హీ లిటరలీ అటాక్స్. ఆ సౌండ్ విన్న నేబర్స్ వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు పోలీసులు వచ్చి చూస్తారు. అండ్ ఫర్ దమ్ ఇట్ ఈస్ అ షాక్. దట్ ఈస్ ఆ పిల్లవాడు ఆ తండ్రిని తుంతలు చేశాడు. ఇట్స్ మేడ్ పీసెస్. పోలీసులు వాడిని అరెస్ట్ చేసి లాకప్లో వేస్తే దట్ గై ఈజ్ సాబింగ్, లిటరలీ ఏడుపు, టీయర్స్ ఇన్ హిస్ ఐస్ విత్ వన్ స్టేట్మెంట్, సారీ సార్, ప్లీజ్ సార్, మొబైల్ ఇచ్చేయండి సార్ అనేసి మొబైల్ గురించే మాట్లాడుతున్నాడు. కానీ చనిపోయిన తండ్రి గురించి, విడో అయిన అడిక్షన్ వరకు వెళ్తే ఇట్ ఈస్ హైలీ డేంజరస్. సో థింక్ ట్వైస్ బిఫోర్ టేకింగ్ ఎనీ ఇనిషియేటివ్ రిగార్డింగ్ సచ్ టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఆర్ వాట్ వి కాల్ సాంకేతిక పరికరాలు. సో మీన్ వైల్, let me open the floor from the other side. Using Google Maps. మనందరికీ Google Maps తెలుసు to operate, and Google Maps are used to identify paths to move from point A to point B. Google Maps subject. Google Maps మనం దేనికి వాడతాం? to move from point A to point B. Right now Google Maps ని మన కెరియర్లో మనం అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. Today we are in this prestigious campus in DIET. That is March 2020, and as already mentioned, second year students ki we know we will be passing out in 2022. So current location March 2020 raddam, destination lo success ani raddam. Now let us click on that button. The moment you click search path, you will come across a path, and that path, is that a perfect straight line? No way. Is that a perfect arc? Chance లేదు. So how is it? It is zigzag, it is ups and downs and lots of challenges. Now why I am saying this is because
సపోజ్ మీరందరూ విజయవాడ విద్యార్థులు, మీ అందరికీ ఇక్కడ ఉన్న టోపోగ్రఫీ గురించి తెలుసు, దుర్గాదేవి టెంపుల్ దగ్గర ఉన్న అప్స్ డౌన్స్ కర్వ్స్ గురించి అన్ని తెలుసు, అండ్ దే ఆర్ నాట్ ఫ్రమ్ విజయవాడ. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు సపోజ్ నేను వెహికల్ తీసుకుని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కడ కర్వ్ ఎక్కడ రిస్క్ వస్తుందో నాకు తెలియదు, కాబట్టి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఒప్పుకుంటారా? ఎస్. సో థస్ లెట్ us హ్యావ్ ది క్లారిటీ ఆఫ్ పాత్, బికాస్ రేపు కెరియర్లో మనం పాత్ ఎంచుకొని వెళ్ళేటప్పుడు ఎక్కడ రిస్క్ వస్తుంది, ఎక్కడ ఈ రిస్క్ని ఇవాల్యుయేట్ చేయాలని మనకి క్లారిటీ ఉన్నప్పుడు థింగ్స్ బికమ్ ఈజియర్. సో గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని వేద్దాం, అండ్ దోస్ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ యాజ్ మెన్షన్ family issues, financial issues, technical issues, relationships, isolation and etc. But మనం ప్రయత్నిస్తే అన్ని ప్రాబ్లమ్స్ క్యాన్ బి ఇరేజ్డ్ అనేసి మనందరికీ తెలుసు. ఇదన్నా ఒప్పుకుంటారా? ప్రతి ప్రయత్నం తర్వాత గ్యారంటీ రిజల్ట్. ఒప్పుకుంటారా? డెఫినెట్లీ ఒప్పుకుంటాం. హోప్ఫుల్లీ ఎస్. చలో సినిమాటిక్ స్టేట్మెంట్ ఒకటి చేద్దాం. ఆల్రెడీ మీరు వినే ఉంటారు. మనందరికీ ప్రయత్నం తర్వాత వచ్చే రిజల్ట్ చాలా భయం, అవునా? ఒక ప్రయత్నం తర్వాత ఏ వ్యక్తికైనా వచ్చేది రిజల్ట్ రెండు, ఒకటి పాస్, రెండోది ఫెయిల్. పాస్ అయ్యామా సెలబ్రేట్ చేద్దాం, ఫెయిల్ అయ్యామా నో ప్రాబ్లం. ఈ ఫెయిల్యూర్లో ఒక లెసన్ నేర్చుకున్నాము అనేసి మళ్ళీ రెండో ప్రయత్నం చేద్దాం. అండ్ అలాంటి వారికి ఎస్పెషలీ వన్ లైనర్, దట్ ఈస్ ప్రయత్నిద్దాం బాస్, ప్రయత్నిద్దాం, మహా అంటే పోయేదేముంది, పాస్ అయిపోతాం. మన అందరికీ కల్పిస్తాడు ఆ విధాత. సినిమా చూడాలంటే మనం వెనక వరుసలో కూర్చుంటాం, అదే నాటకం చూడాలంటే ముందు వరుసలో కూర్చుంటాం. ముందు వెనక అనేది సాపేక్షం మాత్రమే. ఓ సబ్బుని తయారు చేయాలంటే నూనె కావాలి, కానీ అదే నూనె చేతికి అంటుకున్నప్పుడు దాన్ని తొలగించాలంటే మళ్ళీ సబ్బే కావాలి. విచిత్రంగానే లేదు, జీవితము అంతే. జీవితంలో కష్టాలు వస్తే అయ్యో నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా ఇది ఒక మలుపు అని భావించుకొని మనము ముందుకు సాగాలి. ఈ ప్రపంచంలో ఇద్దరు ఆనందించేవారు, ఒకటి పిచ్చివాడు, రెండో చిన్నపిల్లలు. ఎందుకనగా గమ్యం చేరటానికి పిచ్చితనం కావాలి, కానీ చేరుకున్న గమ్యాన్ని ఆనందించడానికి చిన్నపిల్లలు అవ్వాలి. తూటాలకైనా శక్తివంతం అనేది ఒక మాట. ఆ ఒక్క మాటతో సంబంధాలని ముందుకు తీసుకెళ్ళొచ్చు, సంబంధాలని బాగుపరచవచ్చు, కానీ అదే ఒక్క మాటతో సంబంధాలని తెగించుకోవచ్చు. స్నేహితుడిని నీ దుఃఖంలోనూ, యోధుడిని యుద్ధంలోనూ, భార్యని పేదరికంలోనూ, ధనవంతుడిని తన వినయంలోనూ మనం పరీక్షించాలి. చేసిన తప్పుని క్షమాపణ అడిగేవాడు గొప్పవాడు, ధైర్యవంతుడు. కానీ ఎదుటివాడి తప్పుని క్షమించేవాడు ధనవంతుడు, బలశాలుడు. కష్టం మనందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా ఒక చిరునవ్వుతో మనం స్వీకరిస్తే సుఖమై మనల్ని జీవితాన్ని ప్రేమిస్తుంది. మనిషికి ఉన్నది 24 గంటలే. ఆ గెలిచేవాడు 24 గంటలు కష్టపడతాడు, కానీ ఆ ఓడేవాడు 24 గంటలు నేను ఎలా కష్టపడాలరా అని ఆలోచిస్తాడు. మనిషి సమాజంలో సూజిలా బతకాలి, కానీ కత్తెరలా కాదు. బికాస్ సూది పని జోడించుకుంటూ పోవడము, కత్తెర పని విడదీయడము. మనం అందరితోనూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి, కానీ ఒకరినొకరు విడదీసుకుంటూ ముందుకు వెళ్ళకూడదు. నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే నీకు జీవితంలో సమస్యలు లేవని అర్థం కాదు. జీవితంలో వచ్చే ఎటువంటి ఇబ్బందులైనా నువ్వు ధైర్యంగా సాహసంగా వాటిని ఫేస్ చేయగలవు అనేది మాత్రం అర్థము. ఓటమిలో నీకు అనుభవం, జీవితం ఒక పాఠం నేర్పుతుంది. అనుభవం ఉన్నవాడికి జ్ఞానము పెరుగుతుంది. గెలవాలనే తపన, గెలుస్తాననే నమ్మకం, నిరంతర కృషి, ఈ 3 మన గెలుపుకి సాధనాలు. మన డెస్టినేషన్ ఏమిటి? ఆ డెస్టినేషన్ సాధించటానికి కావాల్సినది ఏమిటి? మన తల్లిదండ్రులు, మన గురువుల మార్గదర్శనంలోనే మనం బ్యూటిఫుల్. ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో మాత్రం సదా గెలుస్తూ ఉండాలి. ప్రయత్నిస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి తీరుతాం. ఇదే నమ్మకంతో సక్సెస్ అనేది మన డెస్టినేషన్గా ఎంచుకొని ఈ రోజు నుంచి నిరంతరంగా మనం కృషి చేద్దాం. Success is yours. Wish you all the best. Thank you. Jai Hind.